హాయ్ అండి, వెల్కమ్ టు కాజు ఎంటర్టైన్మెంట్. ఈ వీడియో అంటే తెలియాలంటే దీనికి ముందు రిలేటెడ్గా ఒక షార్ట్ వీడియో పెట్టాను, అది చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ నేను మా సార్తో అయితే జర్నీ స్టార్ట్ చేసేసాను. ఎక్కడికి అనుకుంటున్నారా? ఎక్కడికంటే ఆర్డర్ కాపీ తీసుకోవడానికి అమరావతికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ఇప్పుడున్న సమాజంలో ఒక బ్లైండ్ పర్సన్ అంటే చాలా చిన్న చూపు చూస్తారు. నేను ఎవరు చెప్పిన మాటలు బట్టి నేను చెప్పట్లేదండి. 9 ఇయర్స్ నుంచి నేను తన పక్కనే ఉండి అన్నీ గమనించుకున్న తర్వాత ఈ విషయం చెప్తున్నాను. చాలా అంటే చాలా చిన్న చూపు చూస్తారు ఒక బ్లైండ్ అంటే. కానీ మా సార్ దానికి ఆపోజిట్ అనమాట. ఎందుకంటే మా సార్ వచ్చేసి ఒక బ్లైండ్ పర్సన్. ముందు ఎల్పీ తెలుగుగా వర్క్ చేసేవారు. ఇప్పుడు 2025 మెగా డిఎస్సిలో ఎస్సీ తెలుగు రాసి ఆ పోస్ట్కి సెలెక్ట్ అయ్యారనమాట. దానికోసమే మా ఈ ప్రయాణం. కడప నుంచి బస్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. మేము కడప నుంచి అమరావతికి వెళ్తున్నాం బస్సెస్లో. ఇక్కడ చూస్తే అది నాకు వెంటనే మన కోనసీమ గోదావరంలా అనిపించింది. సార్ని అడిగాను, చాలా బాగుందబ్బా వాటర్ అంటే. అది ఏంటో నాకు తెలియదు అని చెప్పారు. వర్షం రావటం వల్ల వాటర్ అంతా కూడా కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. మన సైడ్ అయినా అంతే కదండి. కోనసీమలో ఎప్పుడైనా వర్షాలు వరదలు ఎక్కువ వస్తే వాటర్ అనేది కొంచెం బ్రౌనిష్గా మారిపోతుంది కదా. సో అదంతా బస్ జర్నీ అయితే యాక్చువల్గా నాకు పడేదండి. వాంటింగ్ ఫీలింగ్స్ వస్తుంది. అసలు బస్సు ఎక్కితే చాలు 1 అవర్ 2 అవర్స్లోనే వాంటింగ్ చేసుకుంటాను. అలాంటిది మా సార్ కోసం అని చెప్పి నేను బస్కి వచ్చాను. యాక్చువల్గా అయితే రాయలసీమ నుంచి కోనసీమకి ఎక్కువ మేము ట్రైన్ జర్నీ చేస్తామన్నమాట. అంటే వాంటింగ్స్ వస్తాయి, కొంచెం స్ట్రెయిన్ అవుతామని చెప్పి. బస్సులో ఏంటంటే తినడానికి బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ ఇచ్చారు. సో శుభ్రంగా తిని తాగి అప్పటికి టైము 1 o'clock అవుతుందనమాట. అక్కడ ఏమంటే లంచ్ కోసమని బస్సులన్నీ ఒక ఓపెన్ ప్లేస్లో నిలబెట్టారనమాట. ఆ ప్లేస్ వచ్చేసి పామూరు మండలం లక్ష్మీ నరసాపురం అనమాట. అక్కడ ఒక హై స్కూల్ ఇచ్చారండి, అంటే లంచ్ చేయడానికి అనమాట. సో అందరూ లంచ్ చేయడానికి అయితే దిగారండి. నాకైతే ఏమనిపించిందో తెలుసా, తిరుపతిలో వెళ్తారు చూసారా, అలా అనిపించింది అనమాట. ఆ లైన్లో నిలబడాలా అనేసి. కానీ తప్పదు కదా, కడపలో ఎలుకలు పరిగెడుతున్నాయి కదా అప్పటికే. సో సార్ని నిలబెట్టి నేను కూడా వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ బస్ ఎక్కామన్నమాట. అక్కడ చూడండి చాలా పెద్ద లైన్ అనమాట. నాకైతే పైన ఒకటే ఎండ, అందరికీ అంతేనండి. కొంతమంది అయితే 2-3 చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చారనమాట. పాపం చాలా ఇబ్బంది పడ్డారు. సో లైన్ అంతా కదిలి మేము వెళ్ళి తిని వచ్చేసరికి సుమారుగా 2 అయిందనమాట. అంటే 1కి స్టార్ట్ చేస్తే మేము తిని బయటకు వచ్చేసరికి 2 అయిందనమాట. అంటే 1 అవర్ పట్టింది. సో అందరూ లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత బస్సెస్ కదులుతాయి కదండి. ఏ ఒక్కరు ఎక్కకపోయినా బస్ కదలదనమాట. ఆ బస్కి వచ్చి కూడా ఒక్కొక్క ఇన్ఛార్జిని, ఒక హెచ్ఎంని, ఒక టీచర్ని వేశారనమాట. వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. సో లంచ్ అయిపోయిన తర్వాత అక్కడ బనానాస్ కూడా ఇచ్చారనమాట. అవి తిన్న తర్వాత మళ్ళీ బస్ స్టార్ట్ అయ్యింది. ఇంకా బస్సు దగ్గరలోకి వచ్చిందనమాట. అక్కడ మనకు ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి, విజయవాడ దగ్గరలో. సో బస్ జర్నీ అయితే నాకు లాంగ్ జర్నీ ఇది ఫస్ట్ టైం అనమాట చేయడం. చాలా కొంచెం థ్రిల్లింగ్గా, కొంచెం భయంగా కూడా అనిపించింది. అంటే ఎక్కడ వాంటింగ్స్ వస్తాయా అని చెప్పి. ఇక్కడ బిల్డింగ్స్ అయితే మాత్రం నాకు చాలా పెద్దగా, ఎందుకంటే ఇప్పటివరకు నేను కోనసీమలో, అది కూడా పల్లెటూరులో నుంచి వచ్చాను కాబట్టి నాకు అంత కొంచెం ఎగ్జైట్ ఫీలింగ్ అనిపించింది అనమాట. అవి చూడగానే నాకైతే ఒక డైలాగ్ గుర్తొచ్చింది. పట్నం వచ్చిన పతివ్రత లేదా సినిమాలో రాధిక అంటుంది చూడండి, అక్క ఈ బిల్డింగ్స్ని పడుకోబెట్టి కట్టాక పడుకోబెట్టారా సంథింగ్ ఏదో డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ అయితే గుర్తొచ్చిందనమాట. అంటే నాకు అంత బాగా నచ్చాయి ఆ బిల్డింగ్స్. ఇంతకీ మేము ఉండేది ఆ విజయవాడకి పక్కన కొంచెం 3 hours జర్నీలో పాలకొల్లు నరసాపురం అటు సైడే. కాకపోతే మనకి అంత ఎప్పుడు రాము కదండి, ఏదైనా వర్క్ ఉంటే తప్ప. సో ఇంకా ట్రైన్ కాదు, బస్ జర్నీ అయితే సాగుతూ ఉందన్నమాట. సో నాకు బిల్డింగ్స్ నచ్చి ఎక్కువ బిల్డింగ్స్ ఫొటోస్ కవర్ చేశాను అనమాట. అప్పటికే టైం ఇంకా 6:30 ఎంతో అవుతుందండి. అక్కడ ఏంటంటే మేము రీచ్ అవ్వాల్సిన ప్లేస్, అంటే మాకు అకామిడేషన్ ఇచ్చారనమాట. అది ఎక్కడంటే మంగళగిరి ఊరు అనమాట. ఒక స్కూల్ అయితే ఇచ్చారు, అది నిర్మలా స్కూల్ అనమాట. అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. అక్కడ కొంచెం క్రిస్టియన్స్ అనమాట, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో ఆ నైటు ఆ స్కూల్ నాకు బాగా నచ్చింది అనమాట. అందుకే బాగా వీడియో తీసుకున్నా. ఎక్కువ మంది పిల్లల్ని విజయవాడలో చదివిస్తారు అంటారు, ఇందుకేనా అని చెప్పి మా సార్తో మాట్లాడుకున్నాము.
అక్కడ మొత్తం పులివెందుల వాళ్ళు, కడప వాళ్ళు అందరికీ ఇది ఇచ్చారనమాట. అంటే అందరికి ఒకటే కాదండి, ఏ జిల్లా వాళ్ళకి కొన్ని కొన్ని ప్లేసెస్ అలాట్ చేశారనమాట. సో అక్కడ నైట్ స్టే చేయాలన్నమాట. అక్కడే నైటు భోజనం కూడా పెట్టారు. అన్నము, పప్పు, వడియాలు, పులిహోర, చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే ఇంకా సారు నేను తీసుకొని ఇంకా నైట్ అంతా అక్కడే అనమాట, అందరికీ స్టే. సరదాగా సారు నేను బయటకు వచ్చి అట్లా మంగళగిరి అంతా ఒక రౌండ్ వేసామన్నమాట. అంటే ఎట్లా ఉంది ఏంటి అని ఎప్పుడు చూడలేదు కదా. ఇంక మళ్ళీ తిరిగి వచ్చామన్నమాట. ఇంకా మళ్ళీ మార్నింగ్ అక్కడే బ్రేక్ఫాస్ట్, మళ్ళీ వడ పొంగలి అనమాట. సార్ ఇంక పొంగల్ తినరు కాబట్టి వడే వేసుకొని తిన్నారు. అందరికీ మళ్ళీ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత 10కే అంటే మళ్ళీ స్టార్ట్ అవ్వాలి కదండి విజయవాడకి, అందుకోసమని 10కే లంచ్ పెట్టేశారనమాట. అందరూ కొంచెం ఏమంటారు దాన్ని, అంటే ఇప్పుడే 8కి అట్లా టిఫిన్ చేసి మళ్ళీ 10కే లంచ్ అంటే కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోయారు. నేనేంటంటే ప్రొద్దున్నే కొంచెం తిన్నాను కాబట్టి నాకు ఎక్కువ ఆకలి వేసింది, వెంటనే ఫుడ్ తీసుకున్నా. అది వాళ్ళు కొంచెం కలర్ రైస్ పెట్టారండి. టేస్ట్ అయితే అబ్బా ఒక్క లెవెల్లో ఉంది. పూల్ మక్కని కర్రీ అనమాట. ఆ రెండు కలిపి తింటుంటే ఆహా, మా కోనసీమ రుచులు ఇంత బాగుంటాయా అనేసి లొట్టలు వేసుకుంటూ తిన్నారు. చాలా చాలా బాగుందన్నమాట ఫుడ్. సో అక్కడ నుంచి బస్ అయితే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకంటే మనం ఫైనల్గా రీచ్ అవ్వాల్సింది అమరావతికి కాబట్టి. సో ఇది చేనేత సర్కిల్ సంథింగ్ ఏదోనండి అక్కడ అనమాట. కొంచెం దూరం వస్తే ఇంకా వైఎస్ గారి విగ్రహము, ఇంకా దగ్గరికి రాబోతున్నాం అన్నమాట మనం. సో ఇక్కడ మళ్ళీ నాకు అట్లాంటిది వాటర్లా కనిపించింది. అక్కడ ఇంక బస్సెస్ అన్నీ వెళ్తూ ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా అయితే బస్సెస్ రీచ్ అవుతున్నాయండి ఇంకా. సో ప్రోగ్రామ్కి అయితే ఇంక దగ్గరలోకి వచ్చేసామన్నమాట. అక్కడ చాలా క్రౌడ్ ఉందండి. ఇంకా ఫైనల్ ఆ ఆడిటోరియం దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే కనుక చాలా దూరం అనమాట. ఇంకా సారు నేను నడిచే ఓపికలేకైతే స్కూల్ బస్ వచ్చిందనమాట. అందరినీ పికప్ చేసుకుంటున్నారు. నేను అన్నా ఇంకప్పుడు నడవలేను, మనం బస్సులో వెళ్దాం పో అంటే ఇంకా బస్కి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ ఎంట్రన్స్లో కడప అంటే ఏ జిల్లా వాళ్ళకే ఎంట్రన్స్ అనమాట. ఐడెంటిటీ కార్డ్ చూపిస్తే తీసుకెళ్తారు. సో అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అనమాట చాలా బాగున్నాయండి. ఆ పిల్లలు ఎంత బాగా చేశారంటే అసలు కనురెప్ప వేస్తే మిస్ అయిపోతామేమో అన్నంత అందంగా చేశారు. చాలా బాగా చేశారనమాట. అంటే సీఎం గారు వచ్చే వరకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ అనమాట, కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టారు. నాకైతే చాలా చాలా నచ్చాయి అనమాట. చిట్టిగా ఎంత బాగా చేశారంటే చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ హై స్కూల్ పిల్లలేనండి, చాలా బాగా చేశారు. అందులో నాకైతే ఒక పాట భలే నచ్చిందండి. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల బిడ్డగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అని ఒక భలే పాడారండి. అసలు డాన్స్ ఎంత క్యూట్గా చేశారో. ఒక మేడం అయితే సంగీతం టీచర్ అండి, గురుదేవో మహేశ్వర అని పాడారనమాట. ఎంత బాగా పాడారంటే అసలు మమ్మల్ని మేమే మర్చిపోయాము. సో ఇదంతా అయ్యేసరికి 3:30 ఎంతో అవుతుందన్నమాట టైము. అప్పటికే ఆర్డర్ కాపీస్ ఇచ్చేసారండి సార్ వాళ్ళందరికీ. అంటే మామూలు ర్యాంకర్స్ అందరికీ ఆ జిల్లా ఎంఈఓస్ ఇచ్చేస్తారు. 1 to 10 ర్యాంకర్స్ ఉంటారు కదండి, వాళ్ళకైతే సీఎం చేతుల మీదుగా అనమాట. అక్కడ మళ్ళీ స్నాక్స్ ఇచ్చారు. సార్ అయితే ఆర్డర్ కాపీ తీసుకొని కళ్ళల్లో నీళ్ళు అనమాట. అంటే రెండవసారి నేను ఆర్డర్ కాపీ అందుకున్నాను అని. ఇక్కడ చూసారా ఈ అమ్మాయి పౌర్ణమి సినిమా పాటకి డాన్స్ చేసిందండి. లాస్ట్లో కుండ మీద నుంచుని కూడా చేసింది. చేతిలో 2 కుండలు పెట్టుకుని, తల మీద ఒక కుండ పెట్టుకొని, నేనైతే అసలు ఆ కాళ్ళ వైపే చూస్తున్నా. ఆ వీడియో మిస్ అయ్యింది. కుండ మీద నుంచి మరి రింగ్తో డాన్స్ చేస్తుంది అనమాట. నేనైతే అసలు ఆ సాంగ్ మా పాపకు కూడా చూపించాను. అక్క ఎంత బాగా చూస్తుందో చూడనన్నా అని. అమ్మో అక్క రింగ్ వేసుకుని ఎంత బాగా చేసింది కదమ్మా అని చెప్పి. నిజంగా ఆ డాన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారో. అంటే జాబ్ వచ్చిన వాళ్ళు 16,000 మందే. వాళ్ళకి వెనకాల గార్డియన్స్ వచ్చేసి ఒక్కొక్కరు ఉంటారనమాట. అట్లా 32-35 వరకు ఉన్నారండి క్రౌడ్ మొత్తము. అంతమందిని ఒకేసారి చూడటం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. మనం తీర్థయాత్రలకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు చూడటం వేరు,
కానీ వాళ్ళు టాలెంట్ పరంగా జాబ్ కొట్టి వచ్చిన వాళ్ళు వేరు. చూసారా ఎంత క్రౌడ్ ఉందో. ఇందులో కూడా ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఆ జనంలో నేను జాబ్ కొట్టలేదే అని. ఇందాక చెప్పాను కదండి, ఒక పాట పాడారని టీచరు, ఆమె ఈమె అనమాట. నెక్స్ట్ ఇయర్ ఈ జనంలో కూడా నేను ఒకదానిగా ఉండి జాబ్ కొట్టాలని. ఇందాక పాట పాడిన ఆమెనే అనమాట. మళ్ళీ నేను ఎందుకు వీడియో తీసాం, బాగా పాడిందని చెప్పి. ఈ డిఎస్సి మిస్ అయిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ డిఎస్సికి ఖచ్చితంగా రీచ్ గోల్ అవ్వాలండి. నేను కూడా అదే అనుకుంటున్నా, నెక్స్ట్ టైం నేను ఈ ప్లేస్లో ఉండాలని చెప్పేసి. ఆ యాంకరింగ్ చేసిన ఆమె కూడా, మేడం కూడా చాలా బాగా చేశారు. ఆ సార్ కూడా చాలా బాగా చేశారు. ఇంక టైం సుమారుగా 4:30 ఎంతో అవుతుందండి. అప్పటికి ఇంకా సీఎం గారు రాలేదనమాట. సార్ వచ్చే వరకు కొంచెం వాళ్ళు మోటివేషన్ వర్డ్స్, టీచర్ యొక్క గొప్పతనము, ఈ డిఎస్సి వచ్చిన వాళ్ళ కొంచెం పొగడటము, అవన్నీ మాట్లాడుతున్నారనమాట. సో ఈలోగా అసలు ఘట్టం మొదలవుతుందండి. మన ఎడ్యుకేషనల్ మినిస్టరు నారా లోకేష్ గారు ఎంటర్ అవ్వగానే అసలు ఒక రకమైన విజిల్స్ అనమాట, ఒక రకమైన ఉత్సాహం. చూడండి, ఆయన రాగానే ఒక హాల్ అంతా కూడా దద్దరిల్లిపోయిందనమాట. ఒకటే అరుపులు, కేకలు. ఆయన వచ్చిన వెంటనే అయితే ఒకటే మాట అన్నారండి, యువగళం పాట వేసినందుకు ముందుగా అందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నాను అని. ఎందుకంటే చేసిందంతా ముఖ్యమంత్రి గారు అయితే యువగళం పాట వేయడం ఏంటి అనేసి. అప్పుడే బాలకృష్ణ గారు కూడా వచ్చారనమాట. ఆయన అయితే స్పీచ్ ఇవ్వలేదు, కానీ మన సీఎం సారు లోకేష్ సార్ అయితే స్పీచ్ ఇచ్చారనమాట. చాలామంది ఆ బాలకృష్ణ గారితో కూడా అంటే ఆల్రెడీ తీసుకున్న ఆర్డర్ కాపీసే మళ్ళీ ఆయన చేతికి ఇచ్చి తీసుకున్నారనమాట. అంటే కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి అదో హ్యాపీనెస్ అనమాట. నేనైతే ఫస్ట్ టైం అండి బాలకృష్ణ గారిని చూడటము, మన సీఎం సార్ని చూడటం, లోకేష్ గారిని చూడటం అనమాట. ఇంకెప్పుడు సీఎం గారు వచ్చారనమాట. ఆయన రాగానే అసలు యువగళం పాట వేసి ఒక రేంజ్లో అనమాట దద్దరిల్లిపోయింది ఆడిటోరియం అంతా. సో సూపర్గా జరిగింది. ఆయన అయితే నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ డిఎస్సి వేస్తానని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పారండి సీఎం సారు. సో మనమందరం అయితే ఇప్పుడు మనకి డిఎస్సి ఎవరికైతే మిస్ అయ్యిందో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పి చాలా గట్టిగా చెప్పారనమాట. నేను ఆయన మాటలను అయితే గట్టిగా నమ్ముతున్నాను. నా ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను టెట్కని. ఎందుకంటే ఇయర్ ఎండింగ్లో టెట్ ఉండొచ్చు అని చెప్పారు. లోకేష్ గారు కూడా మాట్లాడారనమాట. చాగంటి కోటేశ్వరరావు గారి గురించి లోకేష్ గారు చెప్పారనమాట. ఇంకా సీఎం సార్ మీటింగ్ అయితే చాలాసేపు స్పీచ్ ఉందండి. అంతసేపు అంటే మనం వీడియో కొంచెం లెంత్ అవుతుందని నేను అంతా షూట్ చేయలేదన్నమాట. మెయిన్ పాయింట్స్ మాత్రమే షూట్ చేశాను. నెక్స్ట్ ఇయర్ డిఎస్సి టెట్ ఎవ్రీ ఇయర్ వేస్తాము, బాగా చదువుకోండి, ఇంకా మంచి అన్నీ స్టార్ట్ చేస్తాము, ఆల్రెడీ ఫ్రీ బస్ స్టార్ట్ చేస్తాము, ఇంకా వాటి పథకాల గురించి అన్నీ వివరించి బాగా చెప్పారనమాట. 1 to 10 నెంబర్స్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకైతే సీఎం గారు లోకేష్ సారు ఇద్దరు ఆర్డర్ కాపీస్ ఇచ్చారనమాట. కానీ చాలా లక్కీ కదండి, అంత సీఎం చేతుల మీదుగా ఆర్డర్ కాపీ తీసుకోవాలంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారు, ఎంత ఇది అసలు తలుచుకుంటేనే. సో ప్రోగ్రామ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుందన్నమాట. అందరూ సీఎం సార్తో ఆయన పక్కన ఉంటే మన సెల్ఫీలు తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి, అంతే కదండి, ఎవరికైనా ఉంటుంది కదా. ఒక హోదాలో ఉన్న పర్సన్తో మనం ఫొటోస్ కానీ ఫొటోస్ అంటే గుర్తొచ్చింది నాకు. అక్కడ మన రామ్ రమేష్ గారు యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి, ఆయన కూడా కనిపించారనమాట. అది వీడియో జస్ట్ క్లిప్ మిస్ అయ్యింది. చాలామంది ఆయనతో ఫొటోస్ తీయించుకున్నారు. ఇంటర్వ్యూస్ ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా, అందరూ అనమాట. సో ప్రోగ్రామ్ అయితే కొంచెం ఎండింగ్కి రాబోతుందన్నమాట. మేము రామ్ రమేష్ గారితో అయితే ఫొటోస్ కూడా తీయించుకున్నామండి, సారు నేను అందరము. ఇంకా లాస్ట్కి ఏంటంటే సీఎం గారి స్పీచ్ అయిపోయిన తర్వాత మీటింగ్ అయితే అయిపోయిందనమాట.
ఆయన ఇంక లాస్ట్కి ఏంటంటే జై ఆంధ్రప్రదేశ్ జై భారత్ అని చెప్పి ప్రోగ్రామ్ ముగించేశారు. మేము ఇంకా నైట్ 9:30 10 అవుతుందండి. ఆ బస్సు వెతుక్కునేసరికి మాకు సుమారుగా 1 గంట పట్టిందనమాట. ఎట్లా అయితే చిక్కింది బస్సు ఎక్కి కూర్చున్నాము. నైట్ డిన్నర్ కూడా అక్కడే పెట్టారనమాట. సో అవి తినేసి ఇంకా నైట్ అంతా జర్నీ అనమాట. 10:30కి స్టార్ట్ అయిందండి అమరావతిలో బస్సు. అమరావతి నుంచి కడప రావడానికి మార్నింగ్ అయ్యిందనమాట. మార్నింగ్ 5:30 ఎంతో అవుతుందండి, టైం సరిగ్గా గుర్తులేదు. సార్ వాళ్ళు వచ్చేసి పులివెందుల పక్కన చిన్నరంగాపురం అనమాట. ఆ ఊరికైతే వచ్చేసాము. మా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల ఎక్స్ప్రెషన్ చూడాలి, చాలా అనమాట. అంటే మిస్ అయ్యారు కదండి ఆ 2 రోజులు పిల్లలు. సో ఇదండి మా సారు 2025 డిఎస్ జర్నీ. బ్లైండే కదని ఎప్పుడు మీకు మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎవరి టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోండి. ఇది మా సార్కి లైఫ్ లాంగ్ చిరకాలం గుర్తుండాలని, స్వీట్ మెమరీగా ఉండాలని తీశాను. మా సార్ వాళ్ళ పేరెంట్స్కి ఎంత విలువ ఇచ్చారంటే అక్కడ ఎంఈఓ చేతుల మీదుగా తీసుకున్న ఆర్డర్ కాపీ మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల చేత ఇప్పించుకున్నారంటే తల్లిదండ్రులకి మా సారు ఎంత స్థానాన్ని ఇచ్చారో చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.